నవంబర్ 8, 2016 8 PM ఇండియాలో ఎవ్వరు మర్చిపోలేని మూమెంట్ అది. ఎన్నో ఏళ్ళు గడిచినా మన కంట్రీలో ఎవరు మర్చిపోని ఒక సెన్సేషన్, అదే నోట్ బ్యాన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చి ఇవాటి నుంచి 500 and 1000 రూపీస్ నోట్స్ ఆర్ జస్ట్ పీస్ ఆఫ్ పేపర్ అని అనౌన్స్ చేయగానే మొత్తం దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి సేమ్ అలాంటి ఒక కొత్త మార్పు రాబోతుంది అని స్ట్రాంగ్ ఇండికేషన్స్ వస్తున్నాయి. మళ్ళీ దేశంలో నోట్ బ్యాన్ రాబోతుందా? ఆర్బీఐ మన దగ్గర ఉన్న పాత నోట్స్ ని కంప్లీట్ గా విత్డ్రా చేసుకోబోతుందా? మన జేబులో ఉన్న 500 and 100 రూపీస్ నోట్స్ మళ్ళీ చెల్లకుండా పోతాయా? ఈ ప్రశ్నలు ఇప్పుడు మార్కెట్ లో చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. మన ఇండియన్ కరెన్సీ సిస్టమ్ లో ఒక పెద్ద రెవల్యూషన్ రాబోతుంది. డైరెక్ట్ గా నోట్ బ్యాన్ అవుతుందా లేదా అని పాయింట్ పక్కన పెడితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లాస్టిక్ నోట్స్ ఆర్ పాలిమర్ కరెన్సీ తీసుకొని రావాలి అని ప్లాన్ చేస్తుంది అని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో నిజంగానే దేశంలో మళ్ళీ నోట్ బ్యాన్ వస్తుందా? అసలు ఈ ప్లాస్టిక్ నోట్స్ కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడున్న పేపర్ నోట్స్ పరిస్థితి ఏంటి? ఈ డిజిటల్ పేమెంట్స్ ఎరాలో అసలు ప్లాస్టిక్ నోట్స్ కావాల్సిన అవసరం ఏముంది? చాలా సింపుల్ గా, క్లియర్ గా డీటెయిల్స్ అన్ని ఇవాల్టి వీడియోలో డీకోడ్ చేసి చూద్దాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులే సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అసలు ఈ కొత్త ప్లాస్టిక్ నోట్స్ ప్రాజెక్ట్ ఏంటి? రీసెంట్ గా ఆర్బీఐ మీటింగ్ లో ఏం జరిగింది? మనం గుర్తు చేసుకోవాల్సిన బేసిక్ లాజిక్ పాయింట్ ఒక్కటేనండి. మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎంత ఫాస్ట్ గా గ్రో అయినా ఫిజికల్ క్యాష్ కి ఉన్న డిమాండ్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. అందుకే ఈ మ్యాసివ్ కరెన్సీ డిమాండ్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఆర్బీఐ కొత్తగా ప్లాస్టిక్ నోట్స్ పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఒక పెద్ద స్టెప్ తీసుకుంది. బిజినెస్ స్టాండర్డ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రీసెంట్ గా ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మధ్య ఒక మేజర్ హై లెవెల్ మీటింగ్ పాట్నా అండ్ ముంబైలో జరిగాయి. ఈ స్ట్రక్చరల్ మీటింగ్స్ లో దీనిపైనే చాలా సీరియస్ గా అండ్ డీప్ గా డిస్కషన్స్ కూడా జరిగాయంట. సో ప్రజెంట్ మనం వాడే పేపర్ నోట్స్ తోని కంపేర్ చేస్తే ఈ కొత్త పాలిమర్ నోట్స్ ప్రొడక్షన్ కాస్ట్ చాలా తక్కువ అండ్ షార్ట్ టైమ్ లో డ్యామేజ్ అవ్వకుండా చాలా కాలం పాటు స్ట్రాంగ్ గా ఉంటాయి. అయితే ఈ పారామీటర్ ఇండికేటర్స్ అన్ని కన్సిడర్ చేసి ఆర్బీఐ చాలా తొందరలోనే పబ్లిక్ యూస్ కోసం ఈ ప్లాస్టిక్ బ్యాంక్ నోట్స్ పైలట్ ప్రాజెక్ట్ లాంచ్ చేయాలి అని ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు మీ మైండ్ లో ఒక క్వశ్చన్ రన్ అవ్వచ్చు. మన పేపర్ నోట్స్ ఇప్పుడు పర్ఫెక్ట్ గానే ఉన్నాయి కదా, అండ్ ఫోన్ పే, గూగుల్ పే వల్ల మన లైఫ్ స్టైల్ మొత్తం కంప్లీట్ గా డిజిటల్ అయిపోయింది. అలాంటి టైంలో ఆర్బీఐ ఈ ప్లాస్టిక్ నోట్స్ మీద ఎందుకు ఇన్ని కోట్లు ఖర్చు పెడుతుంది అని? దీనికి సింగిల్ అండ్ డైరెక్ట్ ఆన్సర్ చెప్పాలి అంటే ప్రింటింగ్ కాస్ట్ ఆర్ ఎక్స్పెండిచర్. ఆర్బీఐ స్ట్రక్చరల్ యాన్యువల్ రిపోర్ట్ అకౌంటింగ్ డేటా రికార్డ్స్ చెక్ చేస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుందండి. లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ అంటే 2024-2025 ఫినాన్షియల్ ఇయర్ లో మన ఆర్బీఐ కేవలం ఈ పేపర్ కరెన్సీ నోట్స్ సెక్యూర్ గా ప్రింట్ చేయడానికి స్పెండ్ చేసిన టోటల్ మనీ ఎగ్జాక్ట్ గా 6,372.8 crore రూపీస్. ఇంకో అన్బిలీవబుల్ పాయింట్ ఏంటి అంటే దీనికి ముందున్న ఇయర్ అంటే ఫినాన్షియల్ ఇయర్ 2024 లో ఈ టోటల్ కాస్ట్ రఫ్ గా 5,101.4 crores ఆఫ్ రూపీస్. దాని అర్థం ఆన్లైన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కంటిన్యూస్ గా గ్రో అవుతున్నా కూడా స్టిల్ పేపర్ నోట్స్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు కోట్లలో ఉంది. ఈ హెవీ కాస్ట్ లూప్ ని రిడ్యూస్ చేయడానికి ఆర్బీఐకి పాలిమర్ నోట్స్ ఏకైక ఆప్షన్. ఎందుకంటే ఒక్కసారి ప్రింట్ చేస్తే అవి సంవత్సరాలు తరబడి డ్యామేజ్ అవ్వకుండా సిస్టమ్ లో సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి. ఇంకో పెద్ద ప్రాబ్లం, ఒక పక్క కరెన్సీ ప్రింటింగ్ కి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే మరో పక్క బ్యాంక్ వాళ్ళకి పెద్ద తలనొప్పి టార్న్ అండ్ సాయిల్ నోట్స్ అంటే చినిగిపోయిన అండ్ పాడైపోయిన నోట్స్. జనరల్ గా మనం ప్యాంట్స్ జేబులో నోట్స్ మర్చిపోయి వాషింగ్ మిషన్ లో వేయడం లేదా వానలో తడవడం వల్ల పేపర్ నోట్స్ పూర్తిగా చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ నోట్ చిన్నగా చిరిగినా సరే దానికి టేప్ వేసి షాప్ లో ఇచ్చే వరకు మనం పడే కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మన ఇండియాలో డ్యామేజ్ నోట్స్ క్వాలిటీ చాలా హెవీగా ఉంటుంది. ఆర్బీఐ అఫీషియల్ డేటా ప్రకారం ఫినాన్షియల్ ఇయర్ 2024-2025 లో బ్యాంక్స్ దగ్గర 2,380 crores సాయిల్డ్ బ్యాంక్ నోట్స్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేశాయి. ఇది దీనికి ముందు ఉన్న సంవత్సరంతో కంపేర్ చేస్తే క్లియర్ గా 12.3% ఎక్కువ. అండ్ ఇంకో షాకింగ్ పాయింట్ ఏంటి అంటే ఈ స్పాయిల్ అయిన నోట్స్ లో సగానికి పైగా డైరెక్ట్లీ 500 రూపీస్ నోట్సే. దాని తర్వాత 100 రూపీస్ నోట్స్ ఎక్కువగా డ్యామేజ్ అయినవి ఉన్నాయి. సో ఒకవేళ మార్కెట్ లోకి ప్లాస్టిక్ నోట్స్ ఎంటర్ అయితే ఆ నోట్స్ ఒకవేళ తడిచినా కూడా చిరిగిపోకుండా సేఫ్ గా ఉండడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఆల్సో ప్రింటింగ్ కాస్ట్ రూపంలో గవర్నమెంట్ కి వేల కోట్ల రూపాయలు సేవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మన దేశంలో యూపీఐ పేమెంట్స్ ఆర్ డిజిటల్ పేమెంట్స్ ఫాస్ట్ గా గ్రో అవుతూ ఉండొచ్చు. చిన్న టీ స్టాల్ నుండి హైవే టోల్ గేట్స్ వరకు క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేసి సిస్టమ్ ని రన్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇండియాకి హార్డ్ క్యాష్ మీద ఉన్న ప్రేమ మాత్రం ఒక్క నయా పైసా కూడా తగ్గలేదండి. ఆర్బీఐ అఫీషియల్ కరెన్సీ ట్రాకర్ రిపోర్ట్ చెక్ చేస్తే కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ అంటే మార్కెట్ లో జనాల దగ్గర ఉన్న టోటల్ ఫిజికల్ మనీ ఎప్పటికప్పుడు
పెరుగుతూనే ఉంది. స్టాటిక్ క్యాల్కులేషన్స్ ప్రకారం ఇప్పుడు మన దేశంలోని టోటల్ క్యాష్ సర్క్యులేషన్ హిస్టారికల్ గా ఇయర్ ఆన్ ఇయర్ 11.5% పెరిగి సాలిడ్ గా 42.86 ట్రిలియన్ రూపీస్ కి రీచ్ అయింది. ఇది ఇండియన్ హిస్టరీలోనే ఒక ఆల్ టైమ్ రికార్డ్. టు బి ఎగ్జాక్ట్, కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన షార్ట్ టైమ్ లోనే మార్కెట్ కరెన్సీ సప్లై ఇంకా ఎక్స్పాండ్ అయింది. దీనివల్ల క్లియర్ గా ఏమర్థం అవుతుందంటే మన దేశంలో ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఆప్షన్ ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉన్నా పర్సనల్ గా చేతిలో క్యాష్ ఉంచుకోవాలి అనే కోర్ ప్రిఫరెన్స్ మాత్రం అసలు తగ్గట్లేదు. అందుకే ఆర్బీఐకి ఒక లాంగ్ లాస్టింగ్ డ్యూరబుల్ కరెన్సీ అవసరమైంది. బ్యాంక్ నోట్స్ లాజిక్ పక్కన పెడితే మార్కెట్ లో ఇంకో పెద్ద ప్రాబ్లం వచ్చేసి స్మాల్ డినామినేషన్ నోట్స్, అంటే స్పెసిఫికల్లీ 10 రూపీస్ అండ్ 20 రూపీస్ నోట్స్. గత కొన్ని సంవత్సరాలుగా వీటికి మార్కెట్ లో ఎక్స్ట్రీమ్ డిమాండ్ నడుస్తుంది. కానీ టోటల్ క్యాష్ సర్క్యులేషన్ లో వీటి షేర్ చాలా తక్కువ. డేటా క్యాలిక్యులేషన్స్ ప్రకారం టోటల్ కరెన్సీ వాల్యూలో 10 రూపీస్ నోట్ షేర్ జస్ట్ 0.7% మాత్రమే అండ్ 20 రూపీస్ నోట్ షేర్ ఎగ్జాక్ట్లీ జస్ట్ 0.8% మాత్రమే ఉంది. అందుకే ఈ గ్యాప్ ని కవర్ చేయడానికి ఆర్బీఐ కాయిన్స్ యూసేజ్ ని ఎక్కువ చేయాలి అని చాలా ట్రై చేసింది. 2024 లో 1.2 బిలియన్ ఉన్న కాయిన్ సప్లై ని 2025 వరకు డైరెక్ట్ గా 1.5 బిలియన్ కి పెంచారు. ఇందులో అయితే దగ్గర 800 మిలియన్ కేవలం 5 రూపీ కాయిన్స్ అండ్ 400 మిలియన్ పీసెస్ కొత్త 20 రూపీ కాయిన్స్ ని రిలీజ్ చేశారు. కానీ ఆర్బీఐ చేసిన ఈ భారీ ప్రయత్నం ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ని ఇవ్వలేదండి. రీజన్ డైరెక్ట్ అండ్ క్లియర్. జనాలు హెవీ వెయిట్ ఉన్న కాయిన్స్ ని పాకెట్ లో క్యారీ చేయడం కంటే లైట్ వెయిట్ పేపర్ నోట్స్ ని వాడడానికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వీడియో కంటిన్యూ చేసే ముందు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మనకు వచ్చే సాలరీతో మన ఫ్యామిలీని, మన పేరెంట్స్ ని ఎంతో బాగా చూసుకుంటాం. కానీ మనం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఇలాంటప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ మనకు, మన ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ లాగా యూజ్ అవుతుంది. కానీ చాలా మందికి వచ్చే కామన్ డౌట్ ఏంటి అంటే మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి, వేటిని తీసుకోవాలి అని తెలియక కన్ఫ్యూజ్ అయ్యి ఆగిపోతుంటారు. ఇక్కడే నేను మీకు పాలసీ బజార్ అనే ప్లాట్ఫామ్ ని రికమెండ్ చేస్తున్నాను. పాలసీ బజార్ లో మీకు ప్రీమియం నెలకు కేవలం 400 నుంచి 500 మధ్యలో స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ప్లాన్స్ ని కంపేర్ చేసి తీసుకుంటున్నారు కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ అయితే అప్ టు 15% డిస్కౌంట్, అదే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే అప్ టు 25% వరకు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళ దగ్గర మీరు 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ దగ్గర నుంచి ప్లాన్స్ ని కంపేర్ చేసి తీసుకోవచ్చు. అంతేకాదండి, వీళ్ళ దగ్గర ఒక డెడికేటెడ్ హెల్త్ మేనేజర్ కూడా ఉంటారు అండ్ కేవలం 30 నిమిషాల్లోనే క్లెయిమ్ సపోర్ట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో వెంటనే వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఇవాళే మీకు, మీ ఫ్యామిలీకి సూట్ అయ్యే ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకోండి. ఇక లేట్ చేయకుండా మన వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇండియాలోకి ఈ ప్లాస్టిక్ నోట్స్ కాన్సెప్ట్ ఇవాళ ఏదో కొత్తగా పుట్టుకొచ్చిన ప్లాన్ కాదండి. మనం ఒక 10 years బ్యాక్ వెళ్ళి చూస్తే కరెక్ట్ గా ఇయర్ 2012 లో అప్పట్లో ఉన్న యూపీఏ గవర్నమెంట్ దగ్గరగా 1 బిలియన్ పీస్ ఆఫ్ 10 రూపీస్ ప్లాస్టిక్ నోట్స్ ని ట్రయల్ బేసిస్ మీద 5 మేజర్ సిటీస్ లో లాంచ్ చేశారు. అప్పట్లో గవర్నమెంట్ టార్గెట్ ఒకటే, నోట్స్ లైఫ్ స్పాన్ ని పెంచడం, అంతేగాని కౌంటర్ ఫిట్ నోట్స్ ని ఆపడం కాదు అని చెప్పేశారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ ప్రాజెక్ట్ పూర్తిగా ఫెయిల్ అయ్యి పక్కన పడిపోయింది. దీనికి మెయిన్ హిడెన్ రీజన్ అప్పటి టెక్నాలజికల్ ఛాలెంజెస్. 2012 టైమ్ లైన్ లో మన దేశంలోని ఏటీఎం మిషన్స్ కొత్త ప్లాస్టిక్ నోట్స్ థిక్నెస్ మరియు టెక్స్చర్ ని ఐడెంటిఫై చేసి డిస్పెన్స్ చేసేంత మోడర్న్ గా లేవు. సెన్సార్స్ మ్యాచ్ అవ్వక టెక్నికల్ ఎర్రర్స్ వచ్చాయి. కానీ ఈ రోజు సినారియో కంప్లీట్ గా మారిపోయింది. టెక్నాలజీ ఈజ్ నో లాంగర్ అ ఛాలెంజ్ ఫర్ us. ఇప్పుడున్న మోడర్న్ ఏటీఎం మషిన్స్ లో ఈ పాలిమర్ నోట్స్ ని చాలా నార్మల్ గా డిస్పెన్స్ చేయగలిగే ప్రాసెసింగ్ క్యాపబిలిటీతోని రెడీగా ఉన్నాయి. ఆర్బీఐ బోర్డ్ సోర్సెస్ కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్లాస్టిక్ నోట్స్ మన ఇండియాకి కొత్త విషయం అవ్వచ్చు, కానీ గ్లోబల్ మార్కెట్ లో ఇది చాలా కామన్ విషయం. ఆల్రెడీ దగ్గరగా 60 కంటే ఎక్కువ కంట్రీస్ గ్లోబల్ లెవెల్లో పాలిమర్ బ్యాంక్ నోట్స్ ని సక్సెస్ఫుల్లీ సర్క్యులేషన్ లో మెయింటైన్ చేస్తున్నాయి. వే బ్యాక్ ఇన్ 1998 లో ఆస్ట్రేలియా ప్రపంచంలోనే ఫస్ట్ కంట్రీగా తమ స్పెషల్ $10 ప్లాస్టిక్ నోట్ ని రిలీజ్ చేసింది. ఆ తర్వాత మన నేబరింగ్ కంట్రీస్ లైక్ సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్ అండ్ మలేషియా కూడా పాలిమర్ కరెన్సీని యూజ్ చేశాయి. యూరోపియన్ కాంటినెంట్ లో రొమానియా 1998 నుండి అండ్ కెనడా 2011 నుండి ప్లాస్టిక్ కరెన్సీని యూజ్ చేస్తున్నాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ప్రపంచాన్ని రూల్ చేసే యుఎస్ డాలర్ మాత్రం ప్లాస్టిక్ తో కాకుండా స్పెషలైజ్డ్ కాటన్ లైన్ బ్లెండ్ మెటీరియల్ తోని తయారవుతుంది. ఇప్పుడు కమింగ్ టు ది రియల్ క్వశ్చన్, మనందరి మైండ్ లో ఉన్న అసలైన డౌట్ ఏంటి అంటే ఒకవేళ ఈ కొత్త ప్లాస్టిక్ నోట్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తే ఇప్పుడు మన జేబులో ఉన్న పేపర్ నోట్స్ కంప్లీట్ గా బ్యాన్ అయిపోతాయా? విల్ దేర్ బి అనదర్ నోట్ బ్యాన్? అబ్సల్యూట్లీ నో. ప్లీజ్ డు నాట్ లిసన్ టు ఎనీ రూమర్స్. దయచేసి ఎలాంటి రూమర్స్ ని అస్సలు నమ్మకండి. ఇది కరెన్సీ సిస్టమ్ ని అప్గ్రేడ్ చేసే ప్రాసెస్ మాత్రమే.
అంతేకాని కరెన్సీని బ్యాన్ చేసే ఛాన్స్ లేదు అండ్ హోప్ఫుల్లీ రాదు అని అనుకుందాం. స్టార్టింగ్ లో ఆర్బీఐ కొన్ని సెలెక్టెడ్ సిటీస్ లోనే పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ కొత్త ప్లాస్టిక్ నోట్స్ ని రిలీజ్ చేశారు. ఆ టైంలో కూడా మీ దగ్గర ఉన్న పాత పేపర్ కరెన్సీ నోట్స్ అబ్సల్యూట్ గా వ్యాలిడ్ గానే ఉంటాయి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పాత నోట్స్ చిరిగిపోయి బ్యాంక్స్ కి రిటర్న్ వచ్చినప్పుడు వీటి ప్లేస్ లో ఆర్బీఐ కొత్త ప్లాస్టిక్ నోట్స్ ని రీప్లేస్ చేస్తుంది. సో ఓవర్ నైట్ నోట్స్ ఇన్వాలిడ్ అవుతాయని పానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే చిరిగిపోయిన నోట్స్ కి టేప్ వేసి గమ్ తో అతికించి ఆ తిప్పలు పడాల్సిన అవసరం ఉండదు. ప్లస్ మన దేశం పైన నోట్స్ ప్రింట్ చేయడానికి అయ్యే వేల కోట్ల ఖర్చు కూడా సేవ్ అయిపోతుంది. అదండి మ్యాటర్. ఇండియాలోకి ఈ కొత్త ప్లాస్టిక్ నోట్స్ తెచ్చే ఆర్బీఐ డెసిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ డిజిటల్ ఎరాలో ఇది యూస్ఫుల్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారా? మీ థాట్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.